ఏంటి కేసీఆర్ మళ్ళీ యాక్టివ్ అయినట్టు కనిపిస్తోంది, ఎలా చూడొచ్చు? యా అంటే నేను ఆయన విడతల వారీగా యాక్టివ్ అవుతారు, మళ్ళీ ఆ తర్వాత కొద్ది రోజులు సైలెన్స్ పాటిస్తారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చాయి, ప్లస్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అసెంబ్లీకి సంబంధించిన బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఆయన మళ్ళీ ఒకసారి యాక్టివ్ అయ్యారు. రెండు ఇష్యూస్ బడ్జెట్ సమావేశాల్లో ఏ అంశాలు చర్చించాలి. ఒకటి, పార్టీ ప్లీనరీ ఉంది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్లీనరీ నడుస్తుంది. ప్లీనరీకి సంబంధించి 25వ సంవత్సరం ఇది. బీఆర్ఎస్ పెట్టి 25 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ స్థాపించారు. సో ప్లీనరీని పెద్ద ఎత్తున ఆయన కండక్ట్ చేద్దామనుకుంటున్నారు. ఏప్రిల్ 10వ తేదీన సో ప్రతినిధుల సభ ఏప్రిల్ 10వ తేదీన ఉండబోతోంది. ఓకే, ఆ తర్వాత ఏప్రిల్ 27వ తేదీన అతిపెద్ద బహిరంగ సభ వరంగల్లో గాని హైదరాబాద్ లో కానీ ఈ రెండు చోట్లలో ఏదో ఒక చోట నిర్వహిస్తారు. ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందుబాటులో ఉన్న నేతలందరితో కూడా సమావేశం నిర్వహించారు. సో మెయిన్ ఏంటంటే ప్లీనరీ ఏంటి, పార్టీ భవిష్యత్ ఏంటి, ప్లీనరీ ద్వారా ఒక మెసేజ్ పంపడం ఒకటి. రెండవది, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు. అంటే ఎమ్మెల్యే కోట ఎన్నికల ముందు యాక్టివ్ కావడాన్ని ఎలా చూడాలి? అంటే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల గురించి పెద్ద చర్చ జరగదు ఈ సమావేశంలో. ఎందుకంటే ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో కేసీఆర్ తాను ఎవరు అనుకుంటే వాళ్ళకి ఇస్తారు. దాని పార్టీ నేతలతో చర్చించేది అది ఏముండదు. ఎందుకంటే ఈ నోస్ వెరీ వెల్. కాబట్టి మనం ప్రధాన డిస్కషన్ ఏంటంటే ప్లీనరీ ఒకటి, రెండవది బడ్జెట్ సమావేశాలకు ఆయన అటెండ్ అవుతారని చెప్తున్నారు ఆ ఇష్యూకు సంబంధించి. మూడవది పార్టీకి సంబంధించి ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మూడిట్లో బీజేపీ 2 విజయం సాధించింది. ఈ అంశాల గురించి ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎమ్మెల్సీ ఎవరికి ఇవ్వాలి అన్నది అందరి ముందు చర్చించారు కదా. ఎందుకంటే దానిలోనే ఎమ్మెల్సీ ఇచ్చే అభ్యర్థులు దాసు శ్రవణ్ ఉన్నారు, ప్రవీణ్ కుమార్ మనకు అక్కడ కనబడుతున్నారు, ఆస్పిరెంట్స్ అక్కడ కనబడుతున్నారు కదా. సో వాళ్ళ ముందే ఎవరికి ఎమ్మెల్సీ ఇవ్వాలన్న చర్చ జరగదు. ఇండివిజువల్ గా మీటింగ్ జరిగితే కేసీఆర్ ఆల్రెడీ పోటీ చేయలేదు కాబట్టి బీజేపీ ఫామ్ లోకి వచ్చినట్టు, బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నట్టు కొంత బీఆర్ఎస్ శ్రేణులు ఫీల్ అయినట్టు కూడా మనం చూసాం కదా. మరి ఈసారి కొంత పగడ్బందీగా ముందుకెళ్లే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నిక వేరు, ఎమ్మెల్యే కోటా వేరు. ఎమ్మెల్యే కోటా బీఆర్ఎస్ ఖచ్చితంగా ఒక సీట్ వస్తుంది. రెండవ సీట్ లో పోటీ పెట్టాలా వద్దా, ఈ అంశం మీదనే ప్రధానంగా చర్చ. ఎందుకంటే ఈ ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీకి సంబంధించి 119 సీట్లు ఉంటాయి. 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 119 అసెంబ్లీ స్థానాలకి 5 ఖాళీ అవుతున్నాయి. ఎమ్మెల్సీలు 5 ఖాళీ అవుతున్నాయి కాబట్టి జనరల్ గా ఒక్కొక్కళ్ళు ఎన్ని సీట్లు గెలుచుకోవచ్చు అంటే, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే గెలుచుకోవచ్చు అంటే 119/5+1 అంటే 119/6 అంటే 20 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక్క ఎమ్మెల్సీ సీటు గెలుచుకోవచ్చు. ఇప్పుడు నిజానికి బీఆర్ఎస్ కు 39 మంది అంటే 2 సీట్లు రావాలి. 20x2 40 అంటే ఇంకొక సీట్ ఉంటే ఈజీగా రెండో ఎమ్మెల్సీ సీట్ రావచ్చు. కానీ 39 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అయిపోయారు కదా, కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు కదా. నిజానికి కాంగ్రెస్ కు 3 సీట్లే రావాలి, 23లో 60. వాళ్ళు గెలిచింది 64 సీట్లు, ఇంకో 4 ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు. కానీ 64 మంది వీళ్ళు ఉన్నారు, 10 మంది బీఆర్ఎస్ నుంచి జంప్ అయిన వాళ్ళు ఉన్నారు, 74 అయింది. మజ్లిస్ 7 ఉన్నారు, 81 అయింది, ప్లస్ ఒకటి సిపిఐ, టోటల్ 82 మెంబర్స్ ఉన్నారు. సో అందువల్ల కాంగ్రెస్ కు 4 సీట్లు వస్తాయి. అయితే ఈ జంప్ అయిన ఎమ్మెల్యేల్లో 10 మంది, కొద్దిమంది ఇటువైపు వస్తారా? ఎందుకంటే ఇప్పుడు నిన్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గురించి ఏ భాష మాట్లాడాడో మనం చూసాం కదా. కాంగ్రెస్ పార్టీ గురించి దారుణమైన అసభ్య పదజాలం ఆయన వాడారు. నేను ఇప్పుడు స్టూడియోలో చెప్పలేను. సో అదేవిధంగా మనకు దానం నాగేందర్ సంబంధించి కూడా, దానం నాగేందర్ నుంచి కూడా ఒక మెసేజ్ వచ్చింది. ఆయన మళ్ళీ రీజాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కేటీఆర్ ను ఆయన పొగిడిన సందర్భం. గూడెం మైపాల్ రెడ్డి అయితే మా ఇంట్లో నా కార్యాలయంలో కేసీఆర్ ఫోటో ఉంటుంది అన్నారు. అట్లాగే చాలా మంది ఇట్లా అసంతృప్తి ఉన్న వాళ్ళు కొద్దిమంది ఉన్నారు ఎమ్మెల్యేలు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు గద్వాల్ ఎమ్మెల్యే ఉన్నారు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు సరిత తిరుపతితో వాళ్ళతో కదా. సో అటువంటి ఎమ్మెల్యేలు ఏమన్నా
మళ్ళీ బీఆర్ఎస్ వైపు వచ్చే అవకాశం ఉందా, ఈ చర్చ జరుగుతుంది. అంటే కేసీఆర్ ఇప్పుడు ఒక్క క్యాండిడేట్ పెడతారా, ఇద్దరు క్యాండిడేట్స్ అంటే ఇద్దరు ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ పెడితే పోలింగ్ కంపల్సరీ. కాంగ్రెస్ కొంత టెన్షన్ ఇచ్చారు. ఒకటే ఎమ్మెల్సీ పెట్టారనుకోండి డైరెక్ట్ గా అందరు ఏకగ్రీవంగా ఎన్నికైపోతారు. సో ఇద్దరు ఎమ్మెల్సీలు పెడితే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికకు విప్ వర్తించదు. అంటే ఈ ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్ కు ఓటేసిన ఫిరాయించిన ఎమ్మెల్యేలు దానిలో విప్ వర్తించదు, వాళ్ళ శాసనసభ్యత్వం రద్దు కావడానికి ఇది ఒక ప్రాతిపదిక అన్నది కాదు. సో అందుకని ఏమైనా పెడతారా, పెట్టి అధికార పార్టీని ఏమైనా టెస్ట్ చేస్తారా అన్నది ప్రధానంగా చూడాల్సింది మనం.